హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. రెండు మనసుల కలయిక 5వ భాగం. ఇలా మాట్లాడుతూ ఉండగానే జాను వాళ్ళ ఊరు వచ్చేసింది. మళ్ళీ కాలేజీలో కలుద్దామని అరుణ్కి బాయ్ చెప్పి జాను వెళ్ళిపోయింది. ఎంత చలాకీ పిల్ల అని అరుణ్ అనుకున్నాడు జానుని చూసి. ఇక్కడ ఇంట్లోనేమో జాను ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళన్నరి సంగతి అయితే చెప్పనక్కర్లేదు. తెగ హడావిడి చేస్తున్నారు. అందరూ వాళ్ళ హడావిడి చూసి నవ్వుకుంటున్నారు. ఇంకా జాను వస్తుందని తెలిసి సుమ కూడా మధుని తీసుకొని వచ్చింది. అదేనండి, సుమ అంటే జాను వాళ్ళ మేనత్త. మధు ఇప్పుడు కొంచెం హ్యాండ్సమ్గా తయారయ్యాడు. తను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. జాను వాళ్ళ అన్నయ్య డిగ్రీ 2nd ఇయర్ ఒకరు, ఫైనల్ ఇయర్ ఒకరు చదువుతున్నారు. వాళ్ళు ప్రతిసారి గేటు దాకా వెళ్ళడం, ఇంకా రాలేదని వెనక్కి రావడం ఇలా చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసిన జాను వాళ్ళ నాన్న, అదేనండి సుమన్ గారు, అరే ఎందుకలా కాలు కాలిన పిల్లులా తిరుగుతున్నారు, ఊరి దాకా వచ్చింది ఇంటికి రాదా అని అంటారు. దాంతో అందరూ నవ్వుతున్నారు. సుమ ఏమో వాళ్ళతో, ఎందుకురా అంత టెన్షన్ పడతారు, మీరు టెన్షన్ పడేది అది ఇంటికి జాగ్రత్తగా వచ్చేదో లేదో అనా, లేక ఇంకెవరినైనా తీసుకువచ్చిద్దనా అని వెటకారంగా నవ్వుతుంది. ఆ మాట అనగానే సుమన్ సుమా అని పెద్దగా అరుస్తాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జాను గురించి నీకు తెలియదా? అయినా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకోసారి నేను ఊరుకోను అని బాగా తిట్టి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ వెనకాలే సుమన్ వాళ్ళ అన్న వదిన కూడా వెళ్తారు. జాను వాళ్ళ నానమ్మ సుమని తిడుతుంది. ఎందుకే అన్నీ తెలిసి కూడా నువ్వు అలా అంటావు అని. అసలేం జరిగింది అంటే, ఈలోపు జాను ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లోకి రాగానే ఎదురుగా ఉన్న అన్నను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ చేతుల మీద జానును ఉంచుకొని గిరగిరా తిప్పేస్తున్నారు. ఇంతలో సుమ వచ్చి, ఒరేయ్ ఒరేయ్ ఆగండిరా, అది చిన్నపిల్ల కాదు అలా తిప్పడానికి, బుద్ధుందా మీకు అని అంటుంది. అప్పుడు వాళ్ళు చిన్నపిల్ల కాక ఇంకేంటి అత్త అంటారు. దానికి సుమ, చిన్నపిల్లేంట్రా, ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే ఇంకో సంవత్సరానికి అది మీలాంటి వాళ్ళిద్దరినీ కంటుంది అని అంటుంది. దానికి వాళ్ళు, మాలాంటి వారిద్దరూ మనవళ్ళు దీనికి ఉన్నా సరే అది మాకు చిన్నపిల్లే అని జానుని లోపలికి తీసుకువెళ్తారు. జాను తనని పలకరిస్తుందేమోనని మధు మాత్రం ఆశగా చూస్తూ ఉంటాడు. జాను మాత్రం మధు వైపు చూసి స్మైల్ ఇచ్చి వెళ్తుంది. మధు కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఇది గమనించిన సుమ, ఏం పర్లేదులేరా, జర్నీ వల్ల అలసిపోయి ఉంటుంది అని సర్ది చెప్తుంది. జాను కౌశిక్ని, అన్నయ్య అమ్మ వాళ్ళు ఎక్కడా అని అడుగుతుంది. లోపల ఉన్నారు అని చెప్తాడు. లోపలికి వెళ్ళగానే వాళ్ళమ్మను పెద్దమ్మను హగ్ చేసుకుంటుంది. వాళ్ళ నాన్న పెద్దనాన్న బాగున్నావా అని అడుగుతారు. ఏదో డౌట్ కొడుతూ ఉంటుంది జానుకి. ఏంటి వీళ్ళు, నేను వస్తున్నాను తెలిసి కూడా బయట లేరు, నేను వచ్చాక కూడా ఏదో పలకరిస్తున్నారు, ఏమైంది అని ఇదే విషయం అన్నల్ని అడుగుతుంటే వాళ్ళు మాకు తెలియదు అంటారు. ఏమోలే అని వదిలేస్తుంది. జర్నీ ఎఫెక్ట్ వల్ల బాగా నిద్రపోతుంది. ఈవినింగ్ లేచి ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తుంది. ఇక్కడ అజయ్కేమో అసలు ఏమీ తోచడం లేదు. ఈ మధ్యన జానుతో పెరిగిన పరిచయంతో బాగా మిస్ అవుతున్నాడు జానుని. తను బాగా గుర్తుకు వస్తుంది. అజయ్కి ఇప్పుడు జాను మీద క్రష్ కాదు, లవ్వే కన్ఫామ్. అజయ్కి కూడా ఇప్పుడు కన్ఫామ్ అయింది. ఈ హాలిడేస్లో తను బాగా మిస్ అవుతున్నాడు జానుని. రేఖ జాను ఫోన్లో మాట్లాడుకున్నప్పుడల్లా అజయ్ కూడా మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ జాను ఏమనుకుంటుందో అని ఆగేవాడు. అసలు తింగరిది, కోపం వచ్చిందంటే మొదటికి మోసం వస్తుందని ఆగేవాడు. ఇలా ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు కాలక్షేపాలు చేసి తిరిగి కాలేజీకి వచ్చారు. అజయ్కి చాలా ఆత్రంగా ఉంది, జాను ఎప్పుడెప్పుడు వస్తుందా అని. జాను అజయ్ని మిస్ అయిందో లేదో తెలియదు కానీ రేఖని మాత్రం బాగా మిస్ అయింది. క్లాస్కి రాగానే గట్టిగా తనని హగ్ చేసుకొని పట్టుకుంది. అజయ్ అది చూసి, అబ్బా రేఖ ప్లేస్లో నేను ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాడు. అందరూ వారి వారి ఊర్లో కబుర్లు పడి వాళ్ళు హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారో చెప్పుకుంటూ బిజీ అయిపోయారు. మన హీరో గారు మాత్రం జానుకి సైట్ కొట్టడంలో బిజీ అయిపోయాడు. బ్రేక్ టైంలో జాను గబగబా బయటికి వెళ్తుంటే అజయ్ గమనించాడు.
అదేంటి, అందరూ ఇక్కడ ఉంటే తను ఎక్కడికి వెళ్తుంది అని పిలుస్తూ వెనకే వెళ్ళాడు. జాను అరుణ్ని కలవడానికి వెళ్తుంది. బి సెక్షన్లో కలిసింది. జానుని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అరుణ్కి. ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆ దృశ్యం చూసిన అజయ్కి చాలా కోపం, బాధ వచ్చాయి. ఇన్ని రోజుల తర్వాత కలిశాము, కనీసం ఫ్రీగా మాట్లాడదామని కూడా లేకుండా ఇదేంటి, ఎవరితో మాట్లాడుతుంది, అసలు వాడు ఎవడు, పరిచయం లేకుండానే అరుణ్ మీద కోపం వచ్చింది. అజయ్ లాగానే అరుణ్ మీద ఇంకా జాను మీద కూడా ఇంకొకరికి కూడా కోపం వచ్చింది. ఆ ఇంకొకరు ఎవరు, అసలు ఈ కోపాలు ఎక్కడి వరకు దారితీస్తాయి అనేది రేపటి భాగంలో చూద్దాం.